భారతీయులందరికీ బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది భద్రత, అవసరానికి అండ, తరతరాల ఆస్తి. కానీ ఇప్పుడు అదే బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద సవాలుగా మారుతోంది. ఎస్, ఇంటి అల్మారాల్లో దాచిన బంగారం దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిగా మారుతోందా? ప్రపంచ అస్థిరత పెరుగుతున్న ఈ సమయంలో భారతదేశం గోల్డ్ ఎకనామీని ఎలా మేనేజ్ చేయాలి? బంగారం కొనొద్దంటే ఆగిపోయే మనస్తత్వాలేనా మన భారతీయులవి? మన దేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఒకప్పుడు బంగారం దిగుమతులు పెరగటం అంటే కేవలం ఆర్థిక లోటు సమస్యగా మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, జియోపాలిటికల్ టెన్షన్స్, సరఫరా వ్యవస్థలో అంతరాయం, ద్రవ్యోల్బణం ఇవన్నీ కలిసి ప్రజల్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. అలాంటి సమయంలో భారతీయ కుటుంబాలకు బంగారం ఒక సేఫ్టీ నెట్గా మారింది. అంటే ఇది ఇక కేవలం అలంకార వస్తువుగా మాత్రమే కాకుండా కుటుంబ ఆర్థిక భద్రతలో భాగంగా మారిపోయింది. ప్రపంచంలోని అత్యధిక బంగారం వినియోగించే దేశాల్లో మనదొకటి. ప్రతి సంవత్సరం వందల టన్నుల బంగారం దిగుమతి అవుతోంది. దీనివల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. చమురు దిగుమతుల తర్వాత భారత్ ఎక్కువగా విదేశాల నుంచి తెచ్చుకునేది బంగారమే. అందుకే గోల్డ్ ప్రైస్ పెరిగినా, రూపాయి బలహీనపడినా దాని ప్రభావం నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఇది కేవలం వినియోగం సమస్య కాదు, కుటుంబాల పొదుపు విధానంతో ముడిపడిన సమస్యగా మారిందని నిపుణులు చెబుతున్నారు. ఒక తాజా సర్వే ప్రకారం భారతదేశంలోని 85% కుటుంబాల్లో బంగారం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు, పేదల నుంచి ధనికుల వరకు బంగారం ప్రతి ఇంట్లో ఒక ఆర్థిక భద్రత రూపంగా ఉంది. మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యంగా బ్యాంకు డిపాజిట్లతో పాటు బంగారాన్ని కూడా భద్రమైన పెట్టుబడిగా చూస్తున్నాయి. ఎమర్జెన్సీ సమయాల్లో అమ్ముకోవచ్చు, అప్పు తీసుకోవచ్చు, అవసరానికి ఉపయోగించుకోవచ్చు అనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. అందుకే బంగారం కొనుగోలు అలవాటు తగ్గటం లేదు. డిమానిటైజేషన్, జిఎస్టీ, కోవిడ్ వంటి సంక్షోభాల తర్వాత కూడా బంగారం కొనుగోలు తగ్గలేదు. దాదాపు 75% కుటుంబాలు ఇప్పటికీ గోల్డ్ కొనుగోలు కొనసాగిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 90% మంది బంగారం కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం భద్రతతో పాటు అవసర సమయంలో లిక్విడిటీ అని చెప్పడం. అంటే భారతీయులకు బంగారం అనేది ఫ్యాషన్ కంటే ఎక్కువ ఆర్థిక రక్షణ వ్యవస్థగా మారిపోయింది. మన దేశంలో బంగారం మార్కెట్ ప్రత్యేకంగా పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద బ్రాండ్ల కంటే తమకు తెలిసిన స్థానిక జ్యువెలర్లను ఎక్కువగా నమ్ముతున్నారు. సో కుటుంబ సంబంధాలు, నమ్మకం, తక్షణ లిక్విడిటీ ఇవే గోల్డ్ మార్కెట్కు బలం. దీంతో ఫార్మల్ బ్యాంకింగ్ వ్యవస్థ అందించలేని విశ్వాసాన్ని బంగారం సంపాదించింది. ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్న అసలు సవాల్ ఏంటంటే బంగారం వినియోగాన్ని తగ్గించడం కాదు, ప్రజల దగ్గర ఉన్న బంగారాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఎలా తీసుకురావాలి అన్న. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, గోల్డ్ బ్యాండ్స్ వంటి పథకాలు తీసుకొచ్చినా ప్రజలు ఫిజికల్ గోల్డ్ పైనే ఎక్కువగా నమ్మకం పెడుతున్నారు. ఎందుకంటే బంగారం అంటే భారతీయులకు కేవలం పెట్టుబడి కాదు, అదొక భావోద్వేగం, భద్రత, కుటుంబ సంప్రదాయం. అందుకే నిపుణులు చెబుతున్నది ఒకటే, గోల్డ్ను ఫార్మల్ ఎకానమీలో భాగం చేయటమే భవిష్యత్తు మార్గమని.